ముందుగా ఏపీ వార్తలు చూస్తే బాబు అక్రమాలకు పచ్చతర్పణం. అధికారంలో ఉండగానే అవినీతి ఇల్లు చక్కబెడుతున్న టీడీపీ పెద్దలు. కూటమి సర్కారు అధికారంలోకి రాగానే కుట్రకు శ్రీకారం. మొత్తం ఫిర్యాదుదారులు సాక్షుల్ని బెదిరించే అబద్ధపు వాంగ్మూలాలు, పిటిషన్లు. చంద్రబాబు అవినీతిపై గతంలోనే ఫిర్యాదు చేసిన బెవరేజ్ కార్పొరేషన్ ఎండీ ప్రస్తుతం దర్యాప్తు అవసరం లేదనే ఆయనతో మళ్ళీ కోర్టులో పిటిషన్ దాఖలు. సో ఈ రకంగా అదే పాటలో సిఆర్డీఏ కమిషనర్ చెరుకూరు శ్రీధర్. సో ఈ రకంగా ఎవరైతే కంప్లైంట్లు ఇచ్చారో చంద్రబాబు గారు అవినీతికి సంబంధించి వాళ్ళతోటే ఇప్పుడు మళ్ళీ అబ్బాయి ఆధారాలు లేవని ఇప్పిస్తున్నారట. మరి చెల్లుతుందా లేదా అనేది చూడాలి. అమ్మకానికి భవానీ ద్వీపం ఇప్పటికే తొలి దశలో 10 ఎకరాల విక్రయం. అడ్వెంచర్ థ్రిల్ పేరుతో దారాదత్తం అంటూ మరో వార్త ఇచ్చారు. వైసీపీపై కక్ష సాధింపే టీడీపీ కూటమి టార్గెట్. ఆ దిశలోనే కన్ఫెషన్ స్టేట్మెంట్స్. కాన్స్పిరసీ థీరీ అన్న సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీపై ధ్వజమెత్తారు. దయలేని ప్రభుత్వం ఇది. చంద్రబాబు సర్కారుపై జగన్ మండిపాటు. పులివెందుల క్యాంప్ కార్యాలయంలో ప్రజలతో మమేకం. అలాగే ఇక పార్టీయే సుప్రీం అంటూ 28 మంది గ్రీవెన్స్ నిర్వహించినటువంటి 23 మంది ఎమ్మెల్యేలు అలాగే 2 మంత్రులకు నోటీసులు ఇవ్వాలని లోకేష్ గారు ఆర్డర్ ఇచ్చారట. అలాగే అన్నమయ్య జిల్లా కేంద్రం మారిస్తే రాజీనామా చేస్తానని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు అన్నారు. అయితే అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటినే కొనసాగిస్తారనే ధీమాను కూడా ఆయన వ్యక్తం చేశారు. సచివాలయ వ్యవస్థపై అధ్యయనం చేస్తానని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. కొత్తగా 3 జిల్లాలు 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటుకు మదనపల్లె అలాగే మార్కాపురం రంపచోడవరం కేంద్రంగా పోలవరం పేరుతో జిల్లా అట. ఇక ఈనాడు వాళ్ళ యథాప్రకారం వాళ్ళ ఏడుపు వార్తలు ఏదో తుపాకుల మీద ఇచ్చారు. నైలు నదిలో ముసళ్ళెన్ని నిన్న కురిసిన వానలో ఎన్ని చినుకులు ఇలాంటి ప్రశ్నలకు ఏం చెబుతామని పరకామణి చోరీ కేసులోనూ ఇదే చెప్పాని సిఐడి విచారణ తర్వాత భువన వ్యంగ్యం అంట. వ్యంగ్యం కాదు, ఏది ఆంధ్రజ్యోతి పైత్యం అది. ఏది ఆయన వ్యంగ్యంగా చెప్పలా, ఆ సిఐడిని ఎద్దేవా చేశాడు ఆయన. ఆ సంగతి అర్థం కాకుండా మీరు వ్యంగ్యం అని పెడితే అయిపోద్దా?